వెల్కమ్ టు మై పీస్ఫుల్ హోమ్. ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటుంది కిచెన్ కౌంటర్ టాప్ ఆర్గనైజేషన్ అండి. ఎంత పర్ఫెక్ట్గా మనం ఆర్గనైజ్ చేసుకుంటే మార్నింగ్ మన టైంని అంత పర్ఫెక్ట్గా సేవ్ చేసుకోవచ్చు. ఆ సేవ్ అయ్యే టైం అనేది మీకు ఎక్కడైనా యూటిలైజ్ అవుతుంది. నేను ఈరోజు చూపించే మీకు వీడియో అనేది డెఫినెట్గా యూజ్ అవుతుందండి. అంటే ఈవెన్ మీరు ఒకవేళ పర్ఫెక్ట్గా చేసుకున్నా కూడా నా వీడియో మీకు ఎక్కడైనా కొన్ని టిప్స్తోనైనా మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను నేను. సో వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఒక సెక్షన్ అంతా హాఫ్ స్క్వేర్లో ఉంటుందండి, ఇంకొక హాఫ్ అనేది ఇంకొక సైడ్ ఉంటుంది కిచెన్ అనేది. సో ఈ కౌంటర్ టాప్ ఏరియా అంతా వైట్లో ఉంటుందండి. మొత్తం ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, కంప్లీట్ ఆ కౌంటర్ టాప్ పైన కబోర్డ్ కింద నుంచే టైల్స్ అన్నీ కూడా వైట్ సెక్షన్. సో అందుకే మోర్ ఓవర్ ఇక్కడ నేను యూజ్ చేసేది వైట్ కవర్స్, బ్లూ అండ్ వైట్ కాంబినేషన్తో ఉన్నవి ఎక్కువగా నేను కౌంటర్ టాప్ పెట్టుకున్నానండి. సో కౌంటర్ టాప్ స్టార్టింగ్ నుంచి చూస్తే ఒక సైడ్ 2 బాక్సెస్ ఉన్నాయి. ఈ 2 బాక్సెస్ కూడా ఒక దాంట్లో నేను కంప్లీట్ ఆటా ఉంటుంది, ఇంకొక బాక్స్లో రైస్ అనేది ఉంటుందండి. టోటల్గా 15 kgs అనేది పడుతుంది ఇందులో, ఈ రెండిట్లో కూడా. అట్లీస్ట్ అయితే నేనైతే 10 kgs అయితే వేసుకుంటాను రైస్, ఆటా. సో ఇది వైట్ కదండి, సో మార్కులు ఏమైనా పడితే పాడైపోతుందని చెప్పి సో దాని మీద క్లాత్ అనేది వేసుకున్నాను నేను. సో వీక్లీ వన్స్ అనేది క్లాత్ చేంజ్ చేస్తూ ఉంటాను. అండ్ సైడ్కి వస్తే ఇది కేక్ స్టాండ్ అండి. ఈ కేక్ స్టాండ్ నేను తీసుకున్నాను, మీషోలో తీసుకున్నాను. ఇది ఏంటంటే చిన్నవి అంటే రెగ్యులర్గా బాగా ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే థింగ్స్ అన్నీ సో వీటి మీద పెట్టుకున్నానండి. మనం ఎప్పుడైనా పెట్టుకునేటప్పుడు కౌంటర్ మీద పెద్ద బల్కీగా ఉన్నవి కాకుండా చిన్నవి పెట్టుకుంటే మనం అనేది చాలా నీట్గా పెట్టుకోవచ్చు. అంటే ఎక్కువగా పెట్టుకుంటే స్పేస్ అనేది ఎక్కువ పట్టేస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడికి వస్తే ఇది కూడా కప్ స్టాండ్ అండి. ఇది 12 కప్ స్టాండ్. ఈ కప్ స్టాండ్ కూడా నేను మీషోలో తీసుకున్నాను స్టాండ్. ఈ కలర్ కప్స్ ఉన్నాయి కదా, అవి కూడా మీషోలో తీసుకున్నాను. చాలా బాగుంది క్వాలిటీ కూడా. కప్ స్టాండ్ బాగుంది, అండ్ అంటే 12 కప్స్ని హ్యాంగ్ చేసే కెపాసిటీ దానికి ఉంది. అండ్ కప్స్ కూడా డిఫరెంట్ కలర్స్ కప్స్ కూడా దాని క్వాలిటీ మటుకు చాలా బాగుంది. ఇక్కడ ఫస్ట్ బెస్ట్ టిప్ ఏంటి అంటే 2 టిప్స్ చెప్తున్నానండి. మనం ఫుడ్ ఏదైనా వెంటనే కుక్ చేసేటప్పుడు వాటిని సర్వ్ బౌల్లో వేసేసుకుంటే అక్కడ స్పేస్ కంటైనర్ని చాలా స్పేస్ అనేది సేవ్ అవుతుంది. సో ఇక్కడ నేను ఓవెన్ బౌల్సే యూజ్ చేసుకున్నాను, ఎందుకంటే ప్రీహీట్ చేసుకోవడానికి నేను మళ్ళీ వేరే దాంట్లో వేసుకోకుండా డైరెక్ట్గా నేను ఓవెన్ బౌల్స్లోనే వేసుకున్నాను. అండ్ సెకండ్ టిప్ ఏంటంటే ఎక్కువ మనం కౌంటర్ టాప్ని బల్కీ కాకుండా చిన్నవి స్మాల్ స్పేస్ తక్కువ పెట్టేటట్టుగా మనం ఎక్కువగా ఆర్గనైజ్ అనేది చేసుకుంటే బెటర్. అండ్ నెక్స్ట్ ఈ ఆయిల్ ట్రే అనేది, ఈ ఆయిల్ క్యాన్స్ 2, టిష్యూస్ రోలు, అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ డెకర్ పీస్ పెట్టాను కదండి విత్ గ్రీన్ బంచ్ తోటి. ఇది మొత్తం ఈ సెట్ అంతా కంప్లీట్గా డిఫరెంట్ నేను మీషోలోనే ఆర్డర్ చేసుకున్నానండి. చాలా బాగుంది, క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఆయిల్ ట్రే ఆయిల్స్ బాటిల్స్ ఉన్నాయి కదా, అది చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కంప్లీట్గా టిష్యూ రోల్స్ ఉంది కదండి వైట్ది, కిచెన్లోని ఇలాంటి టిష్యూ రోల్ యూస్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎందుకు అంటే ఇక్కడ మనం ఏదైనా పడిపోయిన ఆయిలీ థింగ్స్ కానీ ఏవైనా వెంటనే వైప్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఆ టిష్యూ రోల్ కాకపోయినా కనీసం మన టిష్యూస్ అయినా మన హ్యాండీగా ఉంచుకుంటే బాగుంటుంది. అండ్ కమింగ్ టు దిస్ ట్రే, ఈ ట్రేకి వస్తే ఇది కిందంతా టీ సెక్షన్ అండి, చాపత్తి, షుగర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ పైన సాల్ట్, నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్, అండ్ నెక్స్ట్ టర్మరిక్ పౌడర్, ఇవన్నీ కూడా పైన పెట్టుకున్నాను పై సెక్షన్లోని. సో అదే ఆ సెక్షన్ అండి. సో నెక్స్ట్ ఈ సెక్షన్కి వస్తే థర్డ్ టిప్ ఏంటి అంటే మనం ఎప్పుడైనా స్టవ్కి బోత్ సైడ్ కూడా 2 పక్కల లెఫ్ట్ అండ్ రైట్ కూడా 2 సైడ్లు కూడా మనం ఇంత స్పేస్ అనేది వదులుకుంటే మనం కుక్ చేయడానికి, నెక్స్ట్ వెంటనే కుక్ చేసింది మళ్ళీ సైడ్కి పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అంటే ప్లాట్ఫామ్ మొత్తం కంప్లీట్గా ఎప్పుడు ఫిల్ చేయకూడదు, ఆ మాత్రం స్పేస్ అనేది ఉంటే వెజిటబుల్స్ కటింగ్కి అట్ ద సేమ్ టైం కుకింగ్ని చేసేసాక మనం దాన్ని సైడ్ పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఆ మాత్రం స్పేస్ ఉంటే చాలా అంటే పడిపోకుండా ఏమీ చాలా కేర్ఫుల్గా వండుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది రోటీ అండి, రోటీ సెక్షను. ఆ స్టాండు అండ్ నెక్స్ట్ ఆ వైట్ది ఉంది కదండి, ఆ 2 కూడా నేను మీషో నుంచి తెప్పించుకున్నాను. క్వాలిటీ బాగుంది. రోటీ స్టాండ్ అండి ఇది కంప్లీట్గా. ఇది కంప్లీట్గా నాకు ఇందులోనే మనం ఒత్తుకుంటాం కదండి పౌడర్ కూడా, సో ఆ బాక్స్ కూడా నాకు ఇందులోనే వచ్చేసింది. ప్యాను, నెక్స్ట్ రోటీది స్టిక్ అన్నీ కూడా మొత్తం కంప్లీట్గా రోటీ స్టాండ్ అండి. ఇది మటుకు బాగా యూస్ఫుల్ అవుతుంది. మనం ఈవెన్ సైడ్కి ఇలాగ మొత్తం స్టాండ్ జరుపుకొని మనం వైప్ కూడా చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంది, చాలా ఈజీ యాక్సెస్గా ఉంది, అంటే మూమెంట్ కూడా చాలా ఈజీగా ఉంది. అండ్ నెక్స్ట్ పక్కనే నాది రోటీది ఇది కూడా పెట్టుకున్నానండి బాక్స్, హాట్ డిష్ కూడా.
అందులోనే చేసేసి అందులోనే పెట్టుకుంటాను. అండ్ నెక్స్ట్ ఈ కార్నర్కి వస్తే నాది పొటాటో ప్లస్ ఆనియన్ స్టాండ్ అండి ఇది. సో పొటాటో డస్ట్ నెక్స్ట్ ఆనియన్ డస్ట్ కింద పడకుండా ఉండడానికి నేను ఆ టిష్యూ రోల్ అనేది దాంట్లో కూడా వేసుకున్నాను. సో ఇలా చేయడం వల్ల మనకి అక్కడ కింద డస్ట్ ఏం పడకుండా చాలా నీట్గా ఉంటుంది. ఎప్పుడు ప్లాట్ఫామ్ అనేది చాలా కార్నర్ అనేది చాలా నీట్గా ఉంటుంది. అండ్ కంప్లీట్ ఈ సెక్షన్కి వస్తే ఇది షింక్ ఏరియా అండి. షింక్ ఏరియా మటుకు చాలా జాగ్రత్తగా చాలా క్లీన్గా ఉంచుకోవాలండి. నేను మ్యాక్సిమం ఇక్కడైతే గిన్నెలు ఎక్కువగా ఎక్కువ వాష్ అయితే చేయను, బయటే వాష్ చేసుకుంటాను. అండ్ ఇది కార్నర్కి వస్తే ఒక ప్లాంట్ అనేది ఆర్గనైజ్ చేసుకున్నాను, చాలా నీట్గా ఉంటుందని చెప్పి, అందంగా ఉంటుందని. అండ్ నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ వాష్ లిక్విడ్, డిష్ వాష్ లిక్విడ్ అండ్ వైప్ అండ్ ప్లాట్ఫామ్ వైప్ చేసుకోవడానికి ఈ మొత్తం అంతా ఈ సెక్షన్ అనేది ఉంటుంది. మనం ఎక్కువగా వెట్ ఏరియా అనేది చాలా జాగ్రత్తగా ఉంటే కాక్రోచెస్ అనేవి రాకుండా ఉంటుంది. ఇదంతా ఒక వైపు అండి. ఇంకొక వైపు చెప్పాను కదా హాఫ్ స్క్వేర్ సెక్షన్ ఉంటుందండి, అది ఇదిగోనండి. ఇంకో హాఫ్ అనేది ఇటువైపు ఉంది. ఈ సెక్షన్ అంతా ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ అన్నీ ఇటువైపే పెట్టుకున్నానండి. అండ్ ఇక్కడ ఇది కూడా నేను కొంచెం హైట్గానే పెట్టాను. ఇంకొకటి అయితే మీరు సెక్షన్ అబ్జర్వ్ చేసి, ఎందుకంటే క్లీనింగ్కి బాగుంటుంది అని చెప్పి. అండ్ ఈ కిందని కూడా మనం జస్ట్ వైప్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ నేను కూడా బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ ఎక్కువ పెట్టుకున్నాను. సో బ్యాక్ ఉన్నది ఏంటంటే అక్కడ కూడా కబోర్డ్ అంతా వైట్ ప్లస్ క్రీమ్ ఇంచుమించు వైట్లో కలిసిపోద్దండి, ఆ కాంబినేషన్తోనే వచ్చింది. సో అందుకే అక్కడ వాటి మీద కూడా నేను వేసే కవర్స్ అనేవి కూడా బ్లూ అండ్ వైట్ ప్లస్ వైట్ కాంబినేషన్తోనే ఉన్నవి కవర్స్ అనేవి వేసుకున్నాను. సో ఇది వెట్ గ్రైండర్ అండి. అండ్ నెక్స్ట్ సైడ్కి వస్తే ఓవెన్ మీద ఏంటి అంటే ఒక ట్రే పెట్టుకున్నాను. సో ఆ ట్రే మీద ఇక్కడ ఎగ్స్ హెన్ టైప్లో అందులో ఎగ్స్ హోల్డ్ చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ బర్డ్స్కి ఉన్నాయి కదా బర్డ్స్ సీసాలు, అవన్నీ ఆ బాటిల్స్ అన్నింటిలో కూడా డ్రై ఫ్రూట్స్ ఎక్కువ హ్యాండీగా ఎక్కువగా తినేటట్టుగా ఉన్నవి. స్నాక్స్ చిన్న ఐటమ్స్ అన్నీ కూడా ఆ సెక్షన్లో అనేవి చాలా హ్యాండీగా ఉండేటట్టుగా సో ఆర్గనైజ్ అనేది చేసుకున్నాను. సో ఇది నా కిచెన్ కౌంటర్ టాప్ ఆర్గనైజేషన్ అండి. సో ఈ రకంగా ఆర్గనైజ్ అనేది చేసుకున్నాను. సో మీరు ఏ రకంగా చేసుకున్నారనేది ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. చూసారు కదండి వీడియోని, మీకు నచ్చింది అనుకుంటున్నాను, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో యూజ్ చేసి మీరు వాచ్ చేసి ఎంజాయ్ చేసినట్టయితే డెఫినెట్గా ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేశాక పక్కనుండి బెల్ బటన్ అనేది ప్రెస్ చేస్తే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో కూడా బిఫోర్గానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో అప్పుడు మీరు వెంటనే నా వీడియోని వాచ్ చేయొచ్చు. ఓకే, సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.